తెలంగాణ అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందన్నారు సెంట్రల్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ. టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తుందంటే దానికి పూర్తి కారణం మోడీ ప్రభుత్వమేనన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు దత్తాత్రేయ. ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు 10,000 కోట్లు కేటాయించామన్నారు. కరువు నిధులు కూడా ఇచ్చామన్నారు దత్తాత్రేయ. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఇవ్వగలుగుతుందంటే 24 గంటల కరెంటు మేము ఇస్తున్నామని వారు చెప్పినా ఇవాళ ప్రజలు అందిస్తున్నా దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం. అంటే ఎన్టీపీసీ ద్వారా 450 మెగావాట్ల కరెంటు ₹2.60 యూనిట్కే తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో 5,000 మెగావాట్ల యొక్క ఎన్టీపీసీ ప్రాజెక్టు రామగుండంలో నిర్మాణం చేస్తుంది. అలానే రామగుండంలో ఒక ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ త్వరలో ప్రధానమంత్రి గారు వచ్చి వాటికి శంకుస్థాపన చేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించడం అనేకమైనటువంటి మౌలికమైనటువంటి విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకొని దీన్ని వేగంగా తీసుకెళ్తుంది. కాబట్టి కేంద్రం యొక్క సహాయంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి సహాయం చేయడమే కేంద్రం యొక్క పని.